మరి ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలను త్యాగం చేసినటువంటి త్యాగ దంపతులు వాళ్ళిద్దరు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ కోసం మనమెందుకు మన ఉద్యోగాలు వదిలిపెట్టుకోవడం అని అనుకునే వాళ్ళు చాలా ఉంటారు. కానీ ఏ స్వార్థం లేకుండా వాళ్ళ కోసము ఒక దుఃఖాల ధూమ్ధాం కాంచెలి మరి ఇప్పటి వరకు పాటల పల్లకి వరకు కూడా మరి అన్న పోరాటం చేస్తూనే ఉంటుండు. మరి అన్నకు నాకు ఉన్నటువంటి అనుబంధం మరి తెలంగాణ ఉద్యమంలో వేలాది వేదికల మీద మరి రమాదేవి గారు నేను అన్న కలిసి ఎన్నో వేదికలను పాల్పంచుకున్నాము. అదేవిధంగా నాడు విప్లవోద్యమంలో మరి బతుకులు మార్చనికి నేను బతుకు పాటలు పాడినటువంటి దాన్ని. అదేవిధంగా మలి దిశ ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రం కోసము మా నీళ్లు మా నిధులు మా నియామకాలు అన్నీ మాకు రావాలని మరి కొట్లాడి మరి గోసి గొంగడేసి మరి అనేక పాటలు పాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు మేము మా పాట మా మాట మేము ఆడుకుంటా పోరాటం చేసినటువంటి వాళ్ళను. అదేవిధంగా ఆ పోరాటంలో మరి తెలంగాణ ధూమ్ధాంలో మరి అప్పటి ఉమ్మడి 10 జిల్లాల కళాకారులు మరి ఎంతో మంది పాల్గొన్నారు. అది తప్పిదం జరిగింది. కొంతమందికి వాస్తవంగా అర్హులైన వాళ్లకు చాలా మందికి ఉద్యోగాలు రాలేదు, బాధాకరము. అన్న మీరు గట్టి సంకల్పంతో ఈ ఉద్యమాన్ని నడుపుతుండన్నా మీకు తప్పకుండా మేమందరం సపోర్ట్ ఉంటామన్నా. మీరు కూడా మరి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు బట్టి పక్కదారులు పట్టకండి. మరి ఇద్దరు రమాదేవి కంటే అందరికి తెలియని వాళ్ళు ఉండరు. మరి వీళ్ళిద్దరు కూడా ఉద్యోగాలు త్యాగం చేసారు మీ అందరి కోసము. వాళ్ళు చేయలేదు. వీళ్ళిద్దరు ఏది చెప్తుంది అన్న బాటలు మీరు అందరూ నడవాలని, ఈ ఉద్యోగాలు తప్పకుండా మీకు వస్తాయి, మీరేం బాధపడొద్దు అని చెప్తూ తెలంగాణ ఉద్యమంలో మరి అమరవీరులైనటువంటి అమరవీరులను తలుచుకుంటూ మరి ఆనాడు తెలంగాణ పోరాటంలో మరి అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఎట్లున్నామంటే తెలంగాణ వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది మాసిపోని గురుతులై శృతుల గన్నది కాలగతుల గన్నది వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది మాసిపోని గురుతులై శృతుల గన్నది కాలగతుల గన్నది కాలగతుల గన్నది సన్నిధి
ధన్యవాదాలు వానక్క. గల్లు గల్లు నవ్వుద్దా గల్లు గల్లు పాడక్క. హలో 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 చాలా పేరు తీసుకొచ్చినటువంటి పాట అన్న. నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీకు కూడా నేను కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ముఖ్యులు వచ్చారో మన యుద్ధ నౌక, మన సోమన్న గారు, రేలకుమారు, మన దేవన్న గారు, చాలా మంది కూడా మేమంతా మీకు మద్దతుగా ఉంటామన్నా. మీకు అందరికి ఉద్యోగాలు వచ్చాక మద్దతు ఉంటాము. అదేవిధంగా మీడియా పరంగా మన కాగితి బాలు తమ్ముడు ఉన్నాడు. వాళ్ళందరినీ మనం మాట్లాడే మాట పాట అందరినీ కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాడు తమ్ముడు. తమ్ముడికి ఒకసారి గట్టిగా సపోర్ట్లు. బంతిపు తోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే, ఎర్ర కల్వాపుడు చెరువు తల్లి నుదుట మీద సంబూర మధ్యంలో మెరిసెనే, గల్లు గల్లున గల్లు గల్లున గాజుల చప్పట్లతో మీరు నల మీరు నలగాలి పాడాలి మీరు నల నేను ఈ పాటల ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మా కరీంనగర్ గడ్డ అంటే అనేక ఉద్యమాల బిడ్డలు కన్న గడ్డ ఇది. కరీంనగర్ గడ్డ మీద పెన్నుల మీద నన్ను కప్పితే గన్నులై మొలికెత్తిన గడ్డ నా కరీంనగర్ గడ్డ. ఈ గడ్డ మీద పుట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు వానక్క. దగపడ్డ కళాకారులకు అండగా ఉంటానని, మిగిలిపోయిన కళాకారులకు ఉద్యోగాలు రావాల్సిందే, మాలాగా వాళ్ళకు కూడా రావాల్సిందే అని చెప్పి మీ మాట అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిత్యం ప్రజల సమస్యలపై పాట